లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని ఒకసారి తీసుకుందాం అందరము కూడా. లూకాసు వార్త 16వ అధ్యాయము మనకి కొన్ని సత్యాలు నేర్పిస్తుంది. మీకు అందరూ కూడా 15వ అధ్యాయం బాగా సుపరిచితం, తప్పిపోయినట్టు కుమారుడు. కానీ ఈ రోజున ఒక్కసారి 16వ అధ్యాయాన్ని కూడా ఒకసారి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు దేని గురించి ఉందండి? ఎవరని హెడ్డింగ్ ఏముందండి? ధనవంతుడు లాజరు. ధనవంతుడు లాజరు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? దేవుడు చేయవద్దన్న పనిని చేయడం. అంతేనా? అంతేనండి. పాపం అంటే ఏంటి చెప్పండి, పర్లేదు. దేవుడు చెప్పిన పని, చేయవద్దన్న పనిని చేయడం, అంతే కదా. అవ్వాదములు ఎందుకు పాపం చేశారంట మనం? దేవుడు ఏమన్నాడు? పండు తినొద్దన్నాడు, తిన్నారు. కాబట్టి చెయ్యవద్దన్న పనిని చేస్తే పాపం, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటామండి దీన్ని. ఏంటిది? చెయ్యవద్దన్న పనిని చేస్తే పాపం. కానీ మనం ఇంకోటి మర్చిపోతామండి. ఏమిటి అంటే చెయ్యమన్న పనిని చేయకపోయినా కానీ పాపం. అర్థమైందా? సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అండి ఇక్కడ దయచేసి చదవండి పిల్లారా. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా పుండ్లతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడి మెతుకుల కొరకు కాంచుకొని ఉండిన. పిల్లారా, నాకు అర్థం కాంది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ అడుగుతాను పిల్లారా, ఏమిటి అంటే ఇక్కడ ధనవంతుడు చేసిన పాపం ఏంటండి? ఈ మాట మీద ధ్యానం చేద్దామండి. ఈ పాపాన్ని గురించి ధ్యానం చేద్దామండి. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము, ఎప్పుడంటండి? నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండును. ఏం చేస్తున్నాడంటండి? దానికి ముందు మాట నిత్యము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి 7 చావైన పాపాలలో ఒక పాపము ఏమిటి అంటే విందులు వినోదాలు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇది ఎక్కువ అవుతుందండి. మనం అనుకుంటే దాంట్లో ఏముందులే అనుకుంటున్నామండి. ఎలాగుంది? శుక్రవారం సాయంత్రం వస్తే సిటీలో హోటల్స్లో ఖాళీలు ఉండట్లేదండి. ఖాళీలు ఉండడం లేదండి. జాగ్రత్త ప్రియులారా, ఇది కూడా పాపమేనా? ఇది కూడా పాపమేనా? పాపమే. 7 చావైన పాపాలలో విందులు వినోదాలు కూడా ఒక ఘోరమైనటువంటి పాపమని గుర్తుపెట్టుకుందాం మనం. 7 చావైన పాపాలలో ఇదిగో ఈ విందులు వినోదాలు కూడా ఒక ఘోరమైన పాపమని మనం గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడండి? ఏదో ఒక పండగ రోజునో, క్రిస్మస్ పండగ రోజునో, ఈస్టర్ పండగ రోజునో, ఏదో ఒక నెల రోజులకి ఒక రోజున కుటుంబం అంతా చేరి శుద్ధంగా ఒక పండగ భోజనాన్ని చేయటాన్ని దేవుడు ఎప్పుడు కూడా కాదనడండి. ఇది కావాలి మనిషికి, ఇది కావాలి మనిషికి. కానీ ప్రియులారా, దేవుడు విందులు వినోదాలు పాపమని, చావైన పాపముగా ఎందుకు ఎంచుతున్నాడంటే వీడికి ముక్క లేకపోతే ముద్ద మింగుడు పడదండి. ముక్క లేకపోతే ముద్ద దిగదు. అది తపస్సు కాలమైనా కానీ. నాకు అర్థం కాదు ఏంటంటే ప్రియులారా, తపస్సు కాలం క్రితం అన్ని మేకలే కోసేవాళ్ళు, అన్ని కోళ్ళే కోసేవాళ్ళు తపస్సు కాలానికి ముందు. అర్థమవుతుందా? తపస్సు కాలానికి ముందు అన్ని మేకలే కోసేవాళ్ళు, అన్ని కోళ్ళే కోసేవాళ్ళు షాపుల్లో. తపస్సు కాలం ప్రారంభమైన తర్వాత కదా కూడా అన్నే మేకలు అన్నే కోళ్ళే కోస్తున్నారు. ఎవరు తింటున్నారు ఇవన్నీ కూడా? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇంకొకటి కూడా చెప్తాను. నేను ఇంతకుముందున్న ప్యారిస్లో ఒక సర్వే చేశాను. వెళ్ళి కనుక్కున్నాను.
ఈ షాప్లో, ఎక్కడ, ఏ షాప్లో, ఏ షాప్లో, వైన్ షాప్లో, ఆ ఏరియాలో, మన ఏరియాలో ఉండేటువంటిది షాప్లో. తపస్సు కాలానికి ముందు ఎంతగా అమ్ముతున్నాడు? ఎన్ని లక్షలు? 47 లక్షలు అంటండి వారానికి. 47 లక్షలు మాత్రమే. ఏది? ఒక షాప్లో. ఏంటిది? ఏ షాప్లో? తపస్సు కాలం ప్రారంభమైన తర్వాత ఏమైనా తగ్గిందా అని కనుక్కొని, లేదండి అలానే నడుస్తుందండి బండి అన్నాడండి. బండి అలానే నడుస్తుందండి అన్నాడండి. ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరు దాగిపోతున్నారు? ఇవన్నీ వచ్చి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే, మనం అనుకోవచ్చు ఆయన డబ్బులు ఆయన తిన్నాడు అంటారండి చాలాసార్లు. అవునా కాదండి? లేదో. ఈ విందులు వినాదాలు కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవించటం అనేటువంటిది దేవుని దృష్టిలో ఒక చావైన పాపముగా మనందరం పరిగణించాలి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఆధునిక వ్యాధులు, ఆధునిక రోగాలు, ఈ రోజుల్లో తిండి లేక ఎవరు కూడా చచ్చిపోవట్లేదండి. పెద్దనా ఏమంటారు? తిండి లేక ఎవరు కూడా చచ్చిపోవట్లేదండి. కానీ చనిపోయే వాళ్ళు ఎలా అందరినీ అంటలేదండి, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. కానీ ఎక్కువ శాతం తిండి ఎక్కువయ్యి వ్యాధులు వస్తున్నాయండి. ఏంటి? అంతకుముందు అన్నీ కూడా శారీరక శ్రమ ద్వారా ఉండేవి. అవునా కదా? అన్ని బట్టలు ఉతికేది ఎలా ఉతికేవాళ్ళండి? కొంచెం దూరం వెళ్ళి ఆ పంపు దగ్గరో, ఆ సాకి రేవు దగ్గరో, లేకపోతే బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళని. ఇప్పుడు ఏం చేస్తారు? డోర్ తీయటం, లోపల వేయటం, స్విచ్ వేయటం, కొద్ది పౌడర్ వేయటం, అయిపోయింది. అదే పని చేసుకొని పెట్టుద్దండి. అంతకుముందు వాషింగ్ మిషన్ వరకు, ఇప్పుడు డ్రైయింగ్ కూడా అందులోనే ఉంటుందండి. పిండే పని కూడా లేదండి. ఆ వంతుని తీసి కాసేపు అక్కడ అండేసేసి పక్కన పెట్టొచ్చండి. మళ్ళీ రింకిల్ ఫ్రీ వాషింగ్ మిషన్స్ అండి. అందులో మడతలు కూడా పడమంటండి. ఎట్టేసావు బట్ట అలాగానే బయటికి వచ్చేటువంటి వాషింగ్ మిషన్స్. పచ్చడి తొక్కాలంటే వెనకటి కాలంలో ఏం చేసేవాళ్ళు? పెద్దోళ్ళు, అమ్మ చెప్పమ్మ నువ్వు, రోట్లో వేసి శారీరక వ్యాయామం ఎక్కువగా ఉండేదని. ఇప్పుడు ఏం లేదు, ఎట్టేయటం, ఇందులో మూత పెట్టడం, అగా ఆమె మరి చేసి చూపిస్తుందండి. ఇలా పెట్టడం అంటండి, ఇలా వేయటం అంటండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రియులారా, మానవుడు రాను రాను ఏం చేస్తున్నాడంటే, ఈ శారీరక శ్రమని పక్కకు నెడుతున్నాడు, ఈ లోపలికి పంపించేటువంటి స్టఫ్ని ఎక్కువ చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆనాడే మనల్ని హెచ్చరించాడు. ఈ విందులు వినోదాలు, అపరిమితమైన విందులు వినోదాలు, ఏముందులే ఇందులో అనుకోమాకండి, ఏముందులే ఇందులో అనుకోమాకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక విధానం ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన. ఏమిటండి? ఉపవాస ప్రార్థన. దాని యొక్క అర్థం ఏమిటి అంటే, నీ కడుపు కాల్చుకొని నీ హృదయాన్ని వెలిగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కడుపును కాల్చుకొని నీ హృదయాన్ని వెలిగించాలి. ఈ ధనవంతుడు చేసినటువంటి పని ఏమిటి అంటే ప్రియులారా, నిత్యము కూడా విందులు వినోదాలతో జీవించాడండి. పట్టు వస్త్రాలు తొలగించలేదండి. పట్టు వస్త్రాలు ఉన్నటువంటి వాడు పని చేస్తాడండి? పని చేయలేస్తాడా? పని చేయలేడు. ఇక్కడ ప్రియులారా, ఈరోజు మనం ముఖ్యంగా ధ్యానం చేసేది హెచ్చరిక గురించి. దేని గురించి అండి? హెచ్చరిక గురించి. హెచ్చరిక గురించి అంటే ఒకసారి కిందికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనవంతుడు ప్రియులారా, ఇదిగో నరకములో ఉన్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడండి? ఈ లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ఈ ధనవంతుడు ఈ నరకములో నుంచి అంగలార్చుకుంటూ అబ్రహాముకి మొరపెడతాడు. పిల్లారా, ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధపడుతూ పాతాళము నుండి, ఎక్కడి నుంచి అండి? పాతాళము నుండి ధనికుడు సోదరులలో
సుదూరపు అబ్రహాము రొమ్మున అబ్రహాము గుండెల మీద ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధనవంతుడు ఎక్కడున్నాడండి? నరకములో. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడండి. మరి ఈ యొక్క లాజరు ఎక్కడున్నాడండి? అబ్రహాము వడిలో ఉన్నాడు. ఇప్పుడు చదువుకున్న పిల్లరా 24వ వచనము. అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో ఎక్కడండి ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపము. ప్రియులారా, నరకం ఉందా అంటే ఈ రోజుల్లో చాలామంది ఎవరికి తెలుసులే ఏమంటున్నారండి? ఎవరికి తెలుసులే. స్వయంగా యేసు ప్రభువే ఇదిగో ఈ సంఘటన ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడండి. చాలామంది ఈ రోజుల్లో తప్పు చేసేటప్పుడు ఒక మాట అంటారండి, నరకమో మోక్షం ఎవరికి తెలుసు, తర్వాత చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త వహించు, నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ ధనవంతుడు ఏమంటున్నాడండి? తండ్రి అబ్రహామా నన్ను కనికరించుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. ఎంత భయంకరంగా ఉందండి తన యొక్క వేదన. లాజరు తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అని ప్రతిమలాడుతున్నాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అబ్రహాము చెప్తాడండి, కుదరదయ్యా, అది కుదరదో. ఎందుకంటే నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు అన్నీ ఎంజాయ్ చేశావు, కానీ లాజరు అప్పుడు శ్రమల పాలయ్యాడు. నువ్వు అక్కడ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లేవు, అక్కడ దానం చేయడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ఇక్కడ లాజరు కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండడు. అక్కడ నువ్వు సహాయం చేసినట్లయితే ఇక్కడ లాజరు కూడా నీకు సహాయం చేసేవాడు. ఇక్కడ పిల్లారా, దాన ధర్మాలకు ఉన్నట్టు ప్రాధాన్యతను మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలండి. అర్థమవుతుందా? దాన ధర్మాలు ఎందుకు చేయమంటుంది శ్రీ సభ? ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు ధనవంతునితో, నీ ధనాన్ని నీవు దానం చేయడానికి సిద్ధముగా లేవు భూలోకంలో ఉన్నప్పుడు. అక్కడ నువ్వు నీ ధనాన్ని నాది అని ఎంజాయ్ చేశావు, కాబట్టి ఇక్కడ కూడా లాజరు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా అవకాశమో లేదు అంటున్నాడు అండి. ఒకవేళ నీవక్కడ పేద సాధలకి సహాయం చేసినట్లయితే అదే నీకు పరలోకంలో ఆస్తిలాగా ఉండేది. నువ్వు అక్కడ సిద్ధముగా లేవు కాబట్టి ఇక్కడ కూడా నీకు అవకాశము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తనకి మోక్షము లేదు అని అర్థమైన తర్వాత ధనవంతుడు ఒక కోరిక కోరుతున్నాడు. చదువుకుందాం, ఇది ముఖ్యమైనది. ఇప్పుడు మనం ధ్యానించాల్సింది ప్రియులారా, ఇదిగో వీటి గురించి 27వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ధనవంతుడు అట్లయితే నాదొక, జాగ్రత్తగా వినండి ప్రియులారా, దయచేసి వినండి ఈ మాటలు. అట్లయితే నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు అర్థం కాదు, ఈ ధనవంతుడు అంత షూర్గా ఎట్టున్నాడండి తన తమ్ముళ్ళందరూ నరకానికే వస్తారని. అర్థమైందా మీకు? అర్థమైందండి? ఆడు డ్యామ్ షూర్. ఏంటి? నా తమ్ముళ్ళు 5 ఉన్నారు, వాళ్ళు కూడా నా దగ్గరికే వస్తాడు. చాలా షూర్గా ఉన్నాడండి. అంటే ఏంటి అర్థం? వాళ్ళు కూడా వీడు చేసిన వెధవ పనులే చేస్తున్నారు, వీడు జీవించిన పాపపు జీవితాన్నే జీవిస్తున్నారు, వీడిలాగానే లెక్క లేకుండా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఈ ధనవంతుడు దేవుని వేడుకుంటున్నాడు, అబ్రహాముని వేడుకుంటున్నాడు. అయ్యా, నాకు ఒక 5 ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగానే జీవిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి లాజరును పంపించయ్యా. ఎవరిని పంపించమంటున్నాడండి? తప్పేమన్నా ఉందండి? ఇది తప్పేమన్నా ఉందా? తప్పేం లేదు కదా. లాజరును పంపించయ్యా, వాళ్ళు మారు మనసు పొందుతారండి. తప్పేమన్నా ఉందా? దీన్నే ఏమంటారంటే గొంతెమ్మ కోరిక అంటారండి. ఏమంటారండి? గొంతెమ్మ కోరిక. మామూలు కోరిక కాదండి, అది గొంతెమ్మ కోరిక.
ఏంటంట? చనిపోయి అబ్రహాము ఒడిలో పరలోకములో ఉన్నటువంటి ఆయన నా తమ్ముళ్ళ దగ్గర పంపించమంటున్నాడండి. ఇది మామూలు కోరిక కాదండి. అందుకేమంటాడంటే, చదువమ్మ తర్వాత. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. విచారణ గురువులు ఉన్నారు. ఎవరున్నారంటండి? మోషే ప్రవక్తలు అంటే ఎవరిప్పుడు? విచారణ గురువులు ఉన్నారు. మోషే అదేవిధంగా ప్రవక్తలు ఉన్నారు. ఏమంటున్నాడండి? అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే అదేవిధంగా ప్రవక్తలు ఉన్నారు. ఈ మాట దయచేసి అందరూ వినండి ప్రియులారా. హెచ్చరిక గురించి మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నామండి. పిలాతునికి తన భార్య హెచ్చరిక చేసింది, విన్నాడా? వినలేదండి. యోబు అంటున్నాడండి, దేవుడు తన బిడ్డలమైన మనకి ఎల్లప్పుడూ హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు, కానీ మనమే ఆయన హెచ్చరికలని లెక్క చేయమంటండి. ఇదిగో ఇక్కడ అంటున్నాడండి దేవుడు, అబ్రహాము ధనవంతుడితో అంటున్నాడండి, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానం ఇచ్చాను. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు, 30వ వచనం చదువుకుందాం. అది చాలదు తండ్రి. జాలదంటండి ఆయనకి. ఏం చాలదంట? మోషే ప్రవక్తలు చెప్పేటువంటి వాక్య పరిచర్య చాలదంటండి. ఎవరు కావాలి ఆయనకి? ఇంకా గొప్పోళ్ళు కావాలి, ఇంకా గొప్పోళ్ళు కావాలండి. ఏమంటాడండి? చదువమ్మా. మృతులలో నుండి అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనాను వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి అప్పుడు హృదయ పరివర్తన కలుగుదండి. లాంటి కలగదంటండి వాళ్ళకి, లేకపోతే కలగదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాగానే ఉంటున్నామా? మన హృదయం బండబారిపోయిందా? మన మనస్సు రాయిలాగా తయారయ్యిందా? ఎంత వాక్యాన్ని విన్నా కానీ ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి మనకే. ఆయన వస్తేనే నేను మారు మనసు పొందుతా, అవునా కాదండి? ఆయన వాక్యం వింటేనే నాలో మారు మనసు కలుగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మేమందరము చెప్పేది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముందు దిగదూడు పడి నిజం చెప్తున్నానండి. దీనికి మించినట్టు వాక్య బోధ మరొకటి లేదండి. దీన్ని ఇచ్చాడు దేవుడు మీకు ఆల్రెడీ. ఇది చదువుకున్నప్పుడు వెన్ యు రీడ్ ద బైబిల్, గాడ్ స్పీక్స్ టు యూ. ప్రతిరోజు కూడా నీవు ఈ బైబిల్ గ్రంథాన్ని తెలిసి 10 నిమిషాల పాటు చదువు. ఆ బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను హెచ్చరిస్తాడు పిల్లారా. ఆయన స్వరము నీతో ఉంటుంది. యెషయా గ్రంథములో దేవుడు అంటాడు పిల్లారా, ఆయన స్వరమట మనకు దగ్గరగా ఉండి మనల్ని అంటండి హెచ్చరిస్తుందట. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్రోవ తప్పి కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని జరిగినప్పుడు త్రోవ ఇది మీరు ఈ మార్గమున నడువుడు అని అతని స్వరము వెనుక నుండి మేము హెచ్చరించును. ప్రియులారా, ఈ స్వరం ఎక్కడుందండి? దేవుని యొక్క వాక్యములో. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో. అది చదువుకుంటే చాలు. నిజమే, వాక్య బోధకులు కావాలి మనకి. దేవుని యొక్క వరము చేత ప్రవచన వరము కలిగినటువంటి వారు కావాలి మనకి. కానీ ప్రియులారా, దేవుడు మనకి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడో. సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని వరముగా ఇచ్చాడండి. మేమందరం చేసే బోధనలు కూడా ఈ బైబిల్ను వివరించటం మాత్రమే, కానీ ఈ బైబిల్ను కొత్తగా మేము రాయలేం. కాబట్టి మనం మారు మనస్సు పొందడానికి దేవుడిచ్చినటువంటి ఈ బైబిల్ ఉంటే చాలండి. దేవుడిచ్చినటువంటి ఈ బైబిల్ ఉంటే చాలు. ఆ బైబిల్ రోజు కొద్దిసేపు చదువుకొని మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. చివరిగా అబ్రహాము ఏమంటాడో చూద్దాం ప్రియులారా. ఈ యొక్క ధనవంతుడితోటి ఆ యొక్క ధనవంతుడు లాజరు ఆ యొక్క సన్నివేశంలో, ప్రియ దేవుని బిడ్డలారా, లేదు నీవు ఇదిగో ఆ యొక్క లాజరుని భూలోకానికి పంపించు, అప్పుడే మా యొక్క సహోదరులు మారు మనసు పొందుతారు అన్నప్పుడు
ఈ విధంగా పలుకుతున్నాడండి. 31వ వచనాన్ని చదువుకుందాం. అందులకు అబ్రహాము మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టివారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను వారు నమ్మరంటండి. పిల్లారా, ఈ రోజున ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, బిడ్డా, ఈరోజు దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సమయాన్ని ఇస్తున్నాడు. అనుగ్రహ సమయాన్ని, ఆశీర్వాదాల సమయాన్ని ఇస్తున్నాడు. నీ ఒకవేళ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మరొక అవకాశం నీకు దొరకదు. ఏ విధంగా అబ్రహాము ధనవంతుడితోటి వాళ్ళ మాట వినకపోతే నీ సహోదరులకు మరొక అవకాశం దొరకదు అన్నాడు, మనందరితోటి కూడా అంటున్నాడు. ఇదిగో ఆ ప్రభువుని వేడుకుందాం. దావీదు కుమారా, యేసయ్యా, ఈ రోజున నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి, నా పాపాలు మన్నించయ్యా అని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనములో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. పిల్లారా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువు. క్షమించమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15, 3:15 కాదు, 5:15 చదువుకుందాం. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎట్లు జీవించుచున్నారో అనుదానిని గూర్చి శ్రద్ధ వహింపుడు, జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములో ప్రియులారా, ఎట్లాంటి దినాలండి ఇవి? అందరూ చెప్పండి. ఇవి ఎట్లాంటి దినాలు? చెడు దినములో. కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనండి బిడ్డలారా. దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి బిడ్డలారా. ఈరోజు దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుందాం పిల్లారా. దేవుని సన్నిధికి వద్దాం, పశ్చాత్తాపడదాం. దేవుని దీవెనల కొరకై ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు స్వయముగా అంటున్నాడండి. ఏమిటి? పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడు. పాపమును దాచిపెట్టుకునేటువంటి వాడు బాగుపడడు. కానీ ఆ పాపమును అంగీకరించి దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాడు రక్షణ పొందుతాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నా పిల్లారా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. తన పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఎన్నిసార్లు మందలించినను హృదయం మార్చుకునేవాడు తలవని తలంపుగా మరలా కోలుకొని రీతిగా నాశనమవుతాడు. పిల్లారా, జాగ్రత్త వహించుదాం. ఎన్నిసార్లు మందలించినా గాని, ఎంత హెచ్చరించినా గాని మారు మనసు పొందకపోతే ఇదిగో తలవని తలంపుగా నాశనాన్ని కొని తెచ్చుకుంటామంటే ప్రియులకు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం. అది పాపము ఏ విధంగా ఉంటుందంటండి? పాపము ఏ విధంగా ఉంటుందంటండి? అది పానపాత్రము. పాపము పానపాత్రము వలె ఎర్రగా నిగనిగలాడును, సులువుగా గొంతులోనికి దిగజారిపోవునదైనను దానికి భ్రమచిపోమాకో. అంతయు అయిన తర్వాత, అంతయు తాగిన తర్వాత, పాపాన్ని తాగిన తర్వాత అంట అది పాము వలె కరుచును. అది పాము వలె కరుచును, కాటు వేస్తుందట. పిల్లారా, నువ్వు ఎలాగా ఉన్నావు? నీ జీవితం ఏ విధంగా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకో. పాపమును దాచిపెట్టుకునేటువంటి వాడు నాశనం అవుతాడని పలుకుతున్నాడు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథం 21వ అధ్యాయాన్ని చదువుకుందాం పిల్లారా. సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. కుమార్తె, కుమారుడా, నీవు ఇదివరకే ఒకవేళ పాపము చేసి ఉందువేని మరలా చేయవద్దు. పాపము జోలికి వెళ్ళవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపుమని దేవుని వేడుకో, ప్రార్థన చేసుకో.
ఒకవేళ నువ్వు పాపము చేసి ఉంటే మళ్ళీ చెయ్యమాకో. ఒకవేళ పాపము చేసి ఉంటే నీ తప్పులు క్షమించమని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడో, పశ్చాత్తాపపడో. 2వ వచనం చదువుకుందాం. సర్పము నుండి పాము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపో. దాని చెంతకు పోయి పాము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, బిడ్డలారా, దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటువేయును. పాపపు కోరలు సింహపు పళ్ళు వంటివి, సింహపు పళ్ళ లాంటివి. అవి నరుల ప్రాణములను తీసివేస్తాయి. ప్రియులారా, దేవుడు మనం హెచ్చరిస్తున్నాడండి. ఈ శ్రమల కాలంలో మనం ఇంకా పాపములో బ్రతుకుదామా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని దయను పొందుదామా? పాపమును దాచిపెట్టుకున్నవాడు బాగుపడడు, నాశనమగును. ఆ పాపమును ఒప్పుకొను దేవుని సన్నిధికి తిరిగి వచ్చేవాడు దేవుని దయను పొందును. ఆ ప్రభువుని వేడుకున్న పిల్లరా, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను దీవించు నాయన. నీ యొక్క కరుణ కలిగినటువంటి హస్తాలను నాపై ఉంచు ప్రభువా. నీ జాలి కలిగినటువంటి హస్తాలని నాపై చాచి ఉంచు తండ్రి. అందరము కూడా పిల్లరా ఒకసారి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం.